అంటే ఇక్కడ ఒక వైఎస్ఆర్సీపీ ఆరోపించిందనో లేకపోతే ఇంకొకటనో కాదు. మనం జనరల్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు మొన్న విశాఖపట్నంలో కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఏదో వ్యాఖ్య చేశారని డక్కన్ క్రానికల్ బోర్డును కూడా తగలబెట్టిన ఒక దృశ్యాన్ని మనం మీడియాలో నాకు కనపడింది. అంటే ఏం జరుగుతుంది? ఓవరాల్‌గా రాజ్యం వచ్చే రాగానే కొద్దిగా ఏమైనా రాజ్యాహంకారం మనకేమైనా కనిపిస్తుందా? ఆ ఉదంతం జరిగినప్పుడు ఒక టీవీ చర్చలో నేను దాన్ని ఖండించాను. ఆ విధంగా తెలుగుదేశం గాని లేదా వైసీపీ గాని మరొకళ్ళు గాని ఒక పత్రికలో ఏదన్నా తప్పుడు వార్త రాస్తే దానికి సంబంధించినటువంటి ప్రెస్ కౌన్సిల్ ఉన్నది, లేకపోతే ఇతరత్ర చట్టపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని తీసుకోవచ్చు. కానీ భౌతికంగా ఒక సంస్థ మీద దాడి చేస్తే అది తీవ్ర గర్హనీయమైనటువంటిది. అది గూండాయిజం తప్ప మరొకటి కాదు. అది నేను అప్పుడే ఖండించాను. అటువంటిది ఎవరి మీద కూడా గతంలో జరిగినటువంటి అనేక సందర్భాల్లో ఒక జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధిగా నేను అలాంటి దాడులు జరిగినప్పుడు ప్రతిదాన్ని ఖండించాను. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు అనేది మరొకసారి ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను. అదే విధంగా ఎవరైనా ఇప్పుడు అదే మిథున్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ పొంగనూరులో జరిగినటువంటి ఉదంతం కూడా అలాంటిదే. ఆయన అక్కడేదో ఒక ఇండోర్ స్టేడియం ని కూల్చివేశారు. ఆ కూల్చివేసిన దాని మీద ఆయన వెళ్ళాలనుకుంటున్నాడు. అది రాజకీయమే కావచ్చు, అది వేరే అంశం. కానీ వెళ్ళడానికి చూడటానికి ఎవరికైనా రైట్ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారిని మరి రుషికొండ భవనాలను చూడటానికి వెళ్ళనివ్వలేదు. అది తప్పని చెప్పేసి ఆ రోజు చెప్పాము. ఇప్పుడు మరి ఈ పొంగనూరులో మిథున్ రెడ్డి గారిని లేదా మాజీ ఎంపీని కూడా ఆ విధంగా వెళ్ళడానికి వెళ్తా ఉంటే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలు విజువల్స్ చూస్తున్నాం మనం. పోలీసులు వీళ్ళని బతులాడుతున్నట్టు ఉంది తప్ప నివారిస్తున్నటువంటి ధోరణి ఎక్కడ కనపట్టలేదు. అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం. చేతుల్లోకి తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయా అనేది ప్రశ్న. పరిస్థితులు అంటే కొన్ని ఉదంతాలు జరిగాయి. అవి మొత్తంగా రాష్ట్రం మొత్తంలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని చోట్ల జరిగాయి అనేటువంటిది అందరికీ తెలుసు. ఒక ఉదంతం జరిగినా గానీ అది బ్యాడ్ సిమ్టమ్, అది వాంఛనీయం కాదు, దాన్ని ఎవరు సమర్థించరు. అటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వైసీపీ హయాంలో కానివ్వండి లేదా అంతకుముందు తెలుగుదేశం హయాంలో గాని హత్యలు అనేటువంటివి దారుణంగానే ఉంటాయి. ఆహ్లాదం కలిగించేటువంటి హత్యలు ఎక్కడా జరగవు. నడి రోడ్డు మీద ఎక్కడ చేసినా హత్యలు అనేటువంటివి దారుణంగానే ఉంటాయి. దారుణ హత్యలే తప్ప సంతోషం కలిగించేటువంటి హత్యలు ఉండవు. అందుకని గతంలో కూడా హత్యలు జరిగాయి. వైసీపీ హయాంలో హత్యలు జరగలేదా? వాటన్నిటిని రాజకీయ హత్యలు అన్నావా? అవన్నీ రాజకీయ హత్యలు కావు. ఇప్పుడు జరిగాయి కూడా అన్ని రాజకీయ హత్యలు కావు. అందులో కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ వినుకొండలో ఆ ఇద్దరు వైసీపీలోనే ఉన్నారు గతంలో. ఆ కారణాలతో, వ్యక్తిగత కారణాలతోన, రాజకీయ కారణాలతోనే విడిపోయి ఒకళ్ళు వైసీపీలోనే కొనసాగుతున్నారు, రెండో వాళ్ళు తెలుగుదేశం వైపు వెళ్ళారు. మొన్న ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసినంత మాత్రాన ఒట్టుకుంటే అది రాజకీయ పరమైనటువంటి దానిగా చిత్రించుకోండి, అది మీ ఇష్టం. అది కానీ జనం అంతా కూడా అదే అనాలి, దాన్ని అట్లాగే చూడాలి అని అనేట్లయితే మరి మీ హయాంలో కూడా జరిగాయి కదా. మీ హయాంలో ఎన్ని హత్యలు జరగలేదా? అవన్నీ కూడా వైసీపీ సంఘటితంగా చేసినటువంటి హత్యలైతే దానికి చెప్పండి, సమాధానం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అప్పుడు జరిగింది మేము విచారిస్తున్నాము, అది కూడా సంఘటితమైన హత్యలే అని చెప్పేసి అంగీకరించండి. దీన్ని కూడా అంగీకరిస్తారు. అందుకని మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడటం అనేటువంటిది సరైనది కాదు. ఏ హత్య జరిగినా లేదా ఏ మానభంగం జరిగినా, ఏ దారుణం జరిగినా కానీ దాన్ని ఖండించాల్సిందే. మరి అదే కదా ఇప్పుడు ఎమ్మెల్సీ అనేటువంటి ఆయన, వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ మరి ఒక డ్రైవర్ శవాన్ని తీసుకొచ్చి అప్పగించారని చెప్పేసి ఎన్నిసార్లు ఎంత ప్రచారం జరిగింది. మరి ఏం చెప్తారు దానికి సమాధానం వీళ్ళు వైసీపీ నాయకులు? దానికి సమాధానం చెప్పమనండి. మరి ఆ బాధితుడి కుటుంబం వాళ్ళు ఆ రోజు ఎంత బాధపడ్డారో వీళ్ళకి ఏమైనా చీమ కుట్టినట్టుందా? అందుకని ఎవరైనా హత్యకు గురైనటువంటి కుటుంబం ఏదైనా బాధపడుతుంది. అందుకని దాన్ని దేనికి అదేగా చూడాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. యేసరావు గారు వచ్చారా?
చెప్పండి సార్. యేసరావు గారు, ఇక్కడ ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తుంది ఏంటి అంటే రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుస్తుంది, రాజకీయ